and Hormuz Strait. They'll go right up there, and what happens to the strait, we're not going to have anything to do with. మార్చి 2026 ఎటు చూసినా ఆందోళన. ఒక సామాన్య రొయ్యల రైతు ప్రతి ఒక్క కిలో రొయ్యల మీద 45 రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాడు. దీనికి కారణం చెరువుకు పట్టిన తెగులు కాదు, అకాల వర్షాలు కావు, కనీసం మేతలో లోపం కూడా కాదు. అతను ఏ తప్పు చేయలేదు, కానీ అతనికి ఏ మాత్రం సంబంధం లేని దేశాల మధ్య ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఒక యుద్ధం అతని జీవితాన్ని అతలకుతలం చేస్తోంది. మనం మాట్లాడుకుంటున్నది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి. ఈ చిన్న సముద్ర మార్గం మన ఆంధ్ర రొయ్యల సాగును ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. భారత రొయ్యల సాగు ఒక అస్థిరమైన పునాది. హార్మోజ్ సంక్షోభం గురించి వివరించే ముందు మన దేశ రొయ్యల పరిశ్రమ గురించి ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. మన రొయ్యల ఎగుమతుల విలువ దాదాపు 60,000 కోట్లు. సుమారు 2.8 కోట్ల మంది ప్రజలు దీనివల్ల ఉపాధి పొందుతున్నారు. కానీ ఈ 60,000 కోట్ల సామ్రాజ్యం ఎంత బలహీనమైన పునాది మీద ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? మీ చెరువులో పెరిగే రొయ్య పిల్లల జన్యువులు హవాయ్ నుండి వస్తాయి. ఆ రొయ్యలు తినే మేతలో ఉండే ప్రోటీన్ పెరు నుండి వస్తుంది. మేతలో కలిపే విటమిన్లు, అమైనో యాసిడ్స్ చైనా నుండి వస్తాయి. చెరువుకు వేసే ప్లాస్టిక్ లైనింగ్ షీట్లు సౌదీ అరేబియా నుండి వస్తాయి. మీ ఏరేటర్లు తిరగటానికి వాడే విద్యుత్ లేదా డీజిల్, ఇందులో 85% విదేశీ చమురు వల్లే వస్తుంది. భారతదేశం ఇంత పెద్ద ఎగుమతి రంగాన్ని నిర్మించింది, కానీ దానికి కావలసిన ఏ ఒక్క వనరు కూడా మన నియంత్రణలో లేదు. ఈ దిగుమతులన్నీ మనకు అందాలి అంటే ఒక ముఖ్యమైన దారి గుండా రావాలి. మ్యాప్ వైపు ఒక్కసారి చూడండి. ఇది పర్షియన్ గల్ఫ్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, కువైట్, ఖతర్, ఇరాన్. ప్రపంచానికి చమురు మరియు సహజ వాయువును అందించే దేశాలన్నీ ఈ సముద్రం చుట్టూ ఉన్నాయి. వీటన్నిటికీ బయట ప్రపంచంతో సంబంధం కావాలి అంటే, కలవాలి అంటే ఉన్న ఏకైక మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. దీని వెడల్పు కేవలం 34 కిలోమీటర్లు. అందులోనూ ఓడలు ప్రయాణించే మార్గం కేవలం 3 కిలోమీటర్లు. ప్రతిరోజు ఇక్కడ నుండి 138 భారీ ఓడలు వెళ్తూ ఉంటాయి. ప్రపంచంలోని 20% చమురు, 20% ఎల్ఎన్జీ గ్యాస్ మరియు 30% ఎరువుల వ్యాపారం ఈ చిన్న దారి గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఊహించండి, ఎవరైనా ఈ దారిని మూసేస్తే ఏమవుతుంది? ఫిబ్రవరి 28, 2026న అదే జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు చేయడంతో ఇరాన్ సైన్యం హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. సముద్రంలో మైన్లు పాతారు, ఓడల మీద దాడులు మొదలుపెట్టారు. రోజుకు 138 ఓడలు వెళ్లే చోట ఒక్క ఓడ కూడా కదలలేని పరిస్థితి. $2025లో బ్యారెల్ ధర $69 మార్చి 2026 నాటికి ఏకంగా $126కు చేరింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు సంక్షోభం. ఈ అంతర్జాతీయ సంక్షోభం మన ఆంధ్ర రైతు చెరువు వరకు ఎలా చేరుతుందో 4 పాయింట్స్ ద్వారా చూద్దాం. మొదటి దెబ్బ ఇంధన ఖర్చు. భారతదేశం తన చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటుంది. అందులో సగం హార్మోజ్ నుండే వస్తోంది. చమురు ధర పెరగగానే దేశంలో డీజిల్, విద్యుత్ ధరలు పెరిగాయి. రొయ్యల చెరువులో రోజుకు 20 గంటల ఏరేటర్లు తిప్పటం రైతుకు తడిసి మోపడవుతోంది. కోల్డ్ స్టోరేజీ ఖర్చులు, మేతను తీసుకువచ్చే లారీ రవాణా ఖర్చులు అన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక రెండో దెబ్బ గ్యాస్ నుండి మేత వరకు. ఖతర్ దేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గ్యాస్ ఎగుమతిదారు. వారి గ్యాస్ అంతా హార్మోజ్ గుండానే రావాలి. గ్యాస్ సరఫరా ఆగిపోగానే ఆసియాలో గ్యాస్ ధరలు రెట్టింపయ్యాయి. దీనికి రొయ్యల సాగుకు సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు. మన దేశంలోని యూరియా ప్లాంట్లు ఈ గ్యాస్ మీదే నడుస్తాయి. గ్యాస్ లేక యూరియా ఉత్పత్తి తగ్గింది. తద్వారా సోయాబీన్ పంట దిగుబడి తగ్గింది. రొయ్యల మేతలో 35% వాటా ఉండే సోయా మీల్ ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఇక మూడో దెబ్బ ఎరువుల సంక్షోభం. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే ఎరువుల్లో 30% హార్మోజ్ గుండానే వస్తాయి. సౌదీ, ఖతర్, ఒమన్ దేశాల నుండి మనం 70% యూరియాను దిగుమతి చేసుకుంటాం. జలసంధి మూతపడగానే యూరియా ధర టన్నుకు $400 నుండి $700కు పెరిగింది.
ఇది కేవలం వ్యవసాయ రైతునే కాదు, రొయ్యల మేత తయారు చేసే కంపెనీలను కూడా దెబ్బతీస్తోంది. ఈ ప్రభావం 6 నెలల తర్వాత మేత బస్తా ధర రూపంలో రైతు మీద పడుతుంది. ఇక 4వ దెబ్బ రూపాయి పతనం. విదేశీ చమురు కోసం మనం ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి రావడంతో రూపాయి విలువ పడిపోయింది. ప్రస్తుతం $1 విలువ 95 రూపాయలకు చేరింది. అంటే మనం విదేశాల నుండి కొనే ప్రతి వస్తువు, పెరు నుండి వచ్చే ఫిష్ మీల్ అయినా, హవాయి నుండి వచ్చే రొయ్య పిల్లలైనా అన్ని 13% అదనపు భారమయ్యాయి. నిజానికి హార్మోస్ సంక్షోభం రాకముందే మన రొయ్యల పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. 2025 ఆగస్టులో అమెరికా మన రొయ్యలపై 58% వరకు పన్నులు వేసింది. దీనివల్ల రైతుకు దక్కే ధర $300 నుండి $230 పడిపోయింది. మరోవైపు ఈక్వెడార్ దేశం మనకు గట్టి పోటీ ఇస్తోంది. వారు తమ దేశీయ రొయ్యల్నే వాడుతూ అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన రొయ్యలను పండిస్తున్నారు. 2022లోనే వారు మనల్ని దాటి ప్రపంచంలోనే నెంబర్ 1 ఎగుమతిదారుగా ఎదిగారు. మనం మాత్రం ఇంకా దిగుమతి చేసుకున్న విత్తనాల మీద, ఎక్కువ మందుల మీద ఆధారపడుతున్నాం. 2025లో భారత రొయ్యల నాణ్యతపై విదేశాల్లో ఎన్నో ఫిర్యాదులొచ్చాయి. ఈ ఉచ్చు నుండి బయటపడటం అంత సులభం కాదు, కానీ మార్పు మొదలైంది. విశాఖపట్నంలోని RGCA కేంద్రం మరియు ICAR, CIBA సంస్థలు మన దేశంలోనే నాణ్యమైన వనామీ రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. హవాయి మీద ఆధారపడటం తగ్గించడమే దీని లక్ష్యం. విదేశీ సోయాబీన్ ఫిష్ మీల్ కు బదులుగా ఇన్సెక్ట్ ప్రోటీన్ వంటి ప్రత్యామ్నాయాలను వాడుతున్నారు. అమెరికా ఎప్పుడు పన్నులు వేస్తుందో అని భయపడకుండా మన దేశంలోని ప్రజలకే రొయ్యలను తక్కువ ధరలో అందించేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. భారతదేశ రొయ్యల పరిశ్రమ ఒక జలసంధి మూత పడితే కుప్పకూలే స్థితిలో ఉండకూడదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెల్లవారుజామున 4 గంటలకే చెరువుగట్టున నిలబడే రైతుకు తాను ఎలాంటి ప్రమాదకరమైన వ్యవస్థలో ఉన్నాడో తెలియదు. పాలసీలు, టెక్నాలజీ కంటే ముందు రైతుకు కావాల్సింది సమాచారం. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం తన జేబు మీద ఎందుకు పడుతుందో రైతు అర్థం చేసుకున్నప్పుడే అతను తనను తాను కాపాడుకోగలడు. ఈ సంక్షోభం ఒక హెచ్చరిక. మనం మన పునాదులను మన దేశంలోనే నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రైతుకు కేవలం రాయితీలిస్తే సరిపోదు. మారుతున్న ప్రపంచ పరిణామాలను తట్టుకునే ధైర్యాన్ని, జ్ఞానాన్ని కూడా అందించాలి.